పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచినటువంటి కొన్ని రోజులుగా క్రిస్మస్ వాతావరణంలో మనం అందరం కూడా ముందుకు సాగుతూ అనేక స్థలాలలో క్రీస్తు స్వార్థను ప్రకటించుటకు దేవుడు చూపినటువంటి మంచి తరుణమును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రత్యేకంగా మా గురువు గారు దంకి రంజతోతులు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రత్యేక ఉపవాస కూడికలు ప్రతిష్ఠించుకోవాలి. కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో, కొత్త దర్శనములతో, కొత్త మంటతో మనము మరి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని నాయకులు చెప్పడం జరిగింది. తాను ఇచ్చినటువంటి మంచి సలహాను బట్టి, మంచి ప్రేరణను బట్టి మరి గజ్వేల్ ప్రాంతంలో ఈ ప్రత్యేక ఉపవాస కూడికలు రేపటి నుంచి ప్రారంభించబడుతున్నాయి. దయచేసి ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే మీరు మాతో పాటు కలిసి ఏకీభవించవచ్చు. మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ అన్ని వసతులు మేమే సమకూరుస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అద్దం దూరం దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి అనుదినము నీ యొక్క సన్నిధిలో మేము సమీపించి అయా నీ యొక్క పాదాలు స్పృశించుకొని మీ నామాన్ని గొప్ప చేయటకు మీరు మాకు చూపినటువంటి తరుణం బట్టి స్తోత్రాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో దీనులము, అల్పులము, అయోగ్యులము, ఏవికి తెలియనటువంటి వారం తండ్రి, దయతో మీ నామాన్ని గణపరుస్తూ ఉంటుండగా మీ యొక్క విలువైన రక్తం చేత నామా సకల బలహీనతలు నెరిగిన దేవుడు కనుక కడగండి, మమ్మల్ని శుద్ధులుగా మార్చండి. మా తలంపుల ద్వారా, మాట తీరు ద్వారా, ప్రవర్తన ద్వారా మా చర్యలన్నీ ఒకవేళ నేను గాయపడితే నీకు ఆయాసకరమైన మార్గము మా ఇందు ఉన్నదేమో చూడు దేవా. మీ కృపల మమ్మల్ని ఒకసారి కడిగి పరిశుద్ధపరిచి ఈ రాత్రి కాల సమయంలో మా స్థుతులు మీరు అంగీకరించండి. మీ కార్యం జరిగించి మహిమగణిత ప్రభావం మీరే పొందండి. జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా చేతికెత్తిపడుతుంది. యేసు క్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకున గురిలేని తరుణాన వేరువగా ఆధరినే నిలిచేవానా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై
దేవునికి స్తోత్రం కలుగును గాక. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. స్తుతులపైన
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. మానవంతిని చుంటి పేదవంతిని నా జిహ్వకు మహామధురమైనది. మానవంతిని చుంటి పేదవంతిని నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. ఆమె మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాజుల కన్నా ఘోరదైనది. రత్నరాజుల కన్నా ఘోరదైనది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆదరణలో నెమ్మదినిచ్చెను. చాలును
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. వాయిస్ స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణంలో మనము దేవుని బిడ్డలారా మరి ఇటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు అందరూ పూనుకోరు. మన నాయకుడు ఏ ఆజ్ఞ జారీ చేసినా, ఏ కార్యక్రమం చేపట్టమని చెప్పినా, నేనైతే నా జీవితంలో మరి అయ్యగారికి వెంబడిస్తున్నప్పటి నుంచి ప్రత్యక్షంగా అయ్యగారు ముందు కూర్చొని వాక్యం విన్నప్పుడు తీసుకున్న తీర్మానాలు కొన్ని ఉన్నాయి. మరి అయ్యగారు యూట్యూబ్ మెసేజ్లు నేను ఓల్డ్ మెసేజెస్ విని కూడా తీర్మానాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. చాలాసార్లు ఓల్డ్ మెసేజెస్ మనం వింటూ ఉంటాం కదా, అందులో కూడా కొన్ని పాయింట్లు మనల్ని టచ్ అయినప్పుడు మరి అయ్యగారు చెప్పినటువంటి ఆ మాటల్ని బట్టి ప్రేరేపితుడనై నేను కూడా చాలాసార్లు అయ్యగారు ప్రసంగాలు విని కూడా మారు మనసు పొందిన. అందులో ఒకటి ఏంటంటే, నా జీవితం మీద ఎక్కువ మార్పును కలిగించినటువంటి ఒక ప్రసంగం ఏంటంటే, మరి స్త్రీల సహవాసం 2016లో అనుకుంటాను, అది 2018లో అగాపే సమైక్య స్త్రీల సహవాసం అనేటటువంటి దాంట్లో చాలా మరి పవర్ఫుల్ మెసేజ్ని అయ్యగారు డీల్ చేశాడు. ఆ ప్రసంగం ద్వారా నా చూపుల్లో కానీ నా థింకింగ్స్లో కానీ చాలా మార్పు రావడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమానికి సంబంధించి నేను ఒక 4 మాటలు చెప్పి ముగించుకుందాం. మీరందరూ కూడా మరి తెలిసిన వాళ్ళు, వాక్యం పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేయకన ముందు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము ఒక చిన్న తలంపు దేవుడు నా మనసులో పెట్టాడు, నేను మీతో దాన్ని పంచుకుంటాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకట్లో ఫలింపచేయును గాక. తర్వాత కొద్దిసేపు స్వరాజన్న మనతో మాట్లాడతాడు. నేను ఒక 4 పాయింట్లు చెప్పిన తర్వాత అన్న మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం కొన్ని ఇంట్రొడక్షన్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెంటనే అందరి మనసు కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు, యాజ్ పర్ మై వ్యూ.
రాగానే కొత్త స్థలాలకు ఎప్పుడు వెళ్ళినా వెంటనే మన కాన్సన్ట్రేషను కుదరదు. మన మనసు గురించి మనం చాలా స్టడీ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ డూ వీ హ్యావ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనసు అర్థం కాకపోతే భక్తి జీవితంలో మనము ఎక్కువ అనుకున్నంత డెప్త్కి మనం వెళ్ళలేం. మన మనసును ఫస్ట్ మనం ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. అయ్యగారు మొన్న ఒక ఇష్యూలో మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, బాబు నేను అందులోకి పోయి ఆ ఇష్యూను చాలా డీప్గా అడ్రస్ చేసి మళ్ళీ క్షణంలో ఇందుకు బయటకు వచ్చేస్తా కానీ మీరు రారన్నాడు. అంటే మన మనసు ఎటువంటిదంటే అగ్నిపావులాగా ఒకదానికి స్టిక్ అయిపోయి ఉంటే దానికే ఉంటుంది అనమాట. అటువంటిది మన మనసు. ఇక్కడ ఉంటాం కానీ మన మనసు ఎక్కడనో ఉంటుంది. చాలాసార్లు నేను కూడా బయటికి వెళ్తా పరిచర్యకు. అప్పుడు ఇంటికాడ ఉన్నటువంటి నా భార్య నాకు గుర్తుకు రావడము, అప్పుడే ఎక్కడ లేనటువంటి అవసరం ఆమె పడుతుంది. అప్పుడే గ్యాస్ అయిపోవడము, పాలైపోవడము, నీళ్ళు అయిపోవడము, లేకపోతే కరెంటు బంద్ అవ్వడము, ఏదో ఒకటి జరుగుతుంది. మరి అప్పుడు మనసు అంతా ఏమవుతుంది అంటే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఎక్కడన్నా ఒక డీప్ చర్చలో ఉంటాము, ఒక ఆత్మచేత నడిపించబడేటటువంటి ఒక వేదిక మీదకి వెళ్ళేటటువంటి మూమెంట్లో మనం ఉంటాము. దేవునితో మాట్లాడే టైంలో మరి కొన్నిసార్లు మన మనసు అట్లా ఊరికి వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంత త్వరగా కాన్సన్ట్రేషన్ కుదరదు. మనం అందుకే అయ్యగారు అంటారు, బాబు దేవుని ఆరాధించారు, ఎట్లా ఆరాధించాలి? యోహాను సువార్త 4:24 ఏమన్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది అప్పుడు మీరు ఈ స్థలంలో దేవుని ఆరాధించరు, ఎందుకంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు అటువంటి ఆరాధన కావాలంటే మనకి ఎంత డిటాచ్మెంట్ ఉండాలి ఏంటంటే, మన మైండ్కు మనం శారీరకంగా వచ్చినాం సరే. ఇప్పుడు మీరు మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చి 2 నెలలు వచ్చినా పర్వాలేదు. శరీరము మనము ఎడబాటు కోరుకొని ఇక్కడికి వచ్చింది చాలా సంతోషం. కానీ మన మనసు కూడా ఆ ఎడబాటును కోరుకోవాలి. దేవునితో మనం మాట్లాడాలంటే యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏమంటాడు, ప్రభువా నేను ఒక్కడనే, నిజానికి ఆయన ఒక్కడు లేడు, చాలా సమూహం ఉన్నది, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, చాలా సమూహం ఉన్నది. కానీ ఏమంటున్నాడు దేవుని దగ్గర పోయిన తర్వాత, ప్రభువా నేను ఒక్కడనే మిగిలి తిని తండ్రి అంటాడు. మరి ఏలియా కూడా అంటాడు, ప్రభువా నేను ఒక్కడనే మిగిలి ఉన్నా, ఎవరు లేరు నాకు తోడుగా. ఆ జోన్లోనికి మన మనసు విషయంలో రావాలి. అప్పుడు మన మనసు కరెక్ట్ దేవుని మీద కాన్సన్ట్రేషను చేయగలుగుతుంది. దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు ఆత్మ ద్వారా అంటున్నాడు. ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా ఏంటండి, తన్ను తాను దేవునికి ఏం చేసినట్టు యేసు ప్రభుల వారు తన్ను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకున్నాడు. ఎట్లా అర్పించుకున్నాడు చెప్పండి దేవునికి? ఆత్మ ద్వారా. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. ఎక్కడ వెళ్ళా మనము ఆత్మచేత నడిపించబడుతున్నామనేటటువంటి మూమెంట్లో మనం ఉండాలి. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆత్మచేత అపవాది చేత శోధించబడటకు ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. అపవాది చేత శోధించబడడానికి యేసు ప్రభుల వారు ఆత్మచేత నడిపించబడ్డాడు. ఇది చాలా డేంజర్ స్టేట్మెంట్. కాబట్టి ఈరోజు నీవు నేను మనం ఆత్మచేత నడిపించబడ్డాం. ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ టాస్క్ అనమాట. ఈడికే కాదు, పరిచయకి ఎక్కడ పోయినా మీరు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తుంటున్నారు. రవితేజ గారు ఉన్నారు, అక్సనపల్లి నుంచి నారాయణకి వెళ్తుంటే అది నాట్ ఏ ఈజీ టాస్క్. అది రాత్రి అనక పాలనగా తిరగాలి. స్టీఫెన్ గారు బీదర్ తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. సీను పాస్టర్ గారు హైదరాబాద్ అక్సనపల్లి వెళ్తూ ఉంటారు. స్వరాజ్ గారు జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో. ఇది అందరికీ సాధ్యమే ఏంటండి? ఎవరి కుటుంబ సమస్యల కొరకు తిరుగుతున్నాం మనం? ఎవరి లాభమును మనకి ఏమైనా పోయినందుకు మన లక్షల కోట్ల రాబడి వస్తున్నదా అంటే అటువంటిది ఏం లేదు. అయినా మనం తిరగక మనం రాత్రి అనగా పాలనగా మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్ మనం చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పోయేటప్పుడు మనకు పెట్రోల్కి డబ్బులు ఉంటాయి, వచ్చేటప్పుడు పెట్రోల్కి డబ్బులు ఉండవు. అలా ఇచ్చే విశ్వాసులు పెట్రోల్కి డబ్బులు ఇస్తారే వేసుకుని వద్దామని చాలాసార్లు అట్లా వెళ్ళాను నేను నా సేవా జీవితంలో. కొన్నిసార్లు ఆ పెట్రోల్ మందం అక్కడ ఎవరో ఒకరు ప్రేరేపించబడి కానుక పెట్టినప్పుడు అట్లా మనం వస్తాం. కానీ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాం అంటే ఇది కేవలం ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఇది మన వ్యక్తిగత పరిస్థితుల కొరకు అవసరాల కొరకు కాదు కదా మనం తిరుగుతుంది. అక్కడికి పోయిన తర్వాత ఏడ తింటామో తెలియదు, ఏడ వండుకుంటామో తెలియదు. ఒక దగ్గర కుక్క వాసన, ఒక దగ్గర ముక్క వాసన అని మొన్న స్వరాజ్ పాస్టర్ గారు కొత్త టైటిల్ ఒకటి విడుదల చేసి అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ విషయంలో మనం మంచి మాదిరికరమైన పుస్తకము నీ ఎడల దేవుని ఉన్నతమైన పిలుపు అనే బుక్ ఖచ్చితంగా చదవాలి. అది అయ్యగారు అందుకే అది ఒకటే బుక్ తర్జుమా చేసింది కదా, అది ఒకటే బుక్ అయ్యగారు తర్జుమా చేసింది. సేవ అంటే అది ప్రత్యేకంగా సేవకుల కంటే ఎక్కువగా సేవకురాలు చదవాలి, సేవకురాలు చదవాలి. ఈరోజు సేవకురాలు ఏం చేస్తారు, పాస్టర్ గారు పరిచయం పోతే ఏడున్నావు వస్తున్నావా లేదా అని ఫోన్లు చేసి సాగొట్టే బదులు ఇంట్లో ఉండి మోకరించి ప్రార్థన చేయాలి. భారం ఉన్నటువంటి సేవకురాలు అయితే ఆ పని చేస్తుంది, మోకరించి ప్రార్థన చేయాలి. సేవకుడు బయటికి పోయినట్టు అసలు ఫోన్ చేయొద్దు, ఆత్మ సంబంధాలు ఫోన్ చేయొద్దు. ఫోన్ కంటే ఎక్కువ ఇక్కడ భర్తకు ఫోన్ చేస్తానికంటే ఎక్కువగా దేవునికి చేస్తూ ఉండాలి ఫోను. హల్లెలూయా. వాళ్ళకి నడిపింపు లేదు, ఆ బుక్ చదవరు. అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత పరిచర్యలు తిరుగుతున్నటువంటి మనము చాలాసార్లు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి టైం కేటాయిస్తాం. వాళ్ళకైతే డే అంతా టైం ఉంటుంది. ఎంత ప్రార్థనలో గడపవచ్చు సేవకుని. ఏ సేవకునికి అయితే భార్య బలమైనటువంటి ప్రార్థన పరురాలు అయి ఉంటుందో ఆ భర్తను దేవుడు బలంగా వాడుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వారు లేరు, మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఉంటే మనం ఇవన్నీ మాట్లాడలేం. వాళ్ళ ముఖాలు చూసి ఇవన్నీ మర్మాలు మనం మాట్లాడలేం. లేరు కాబట్టి మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదు. హల్లెలూయా. మేము ఎటు పరిచయకి వెళ్ళినా అక్కడ యెరూషలేము మీద గాజాను చూస్తున్నటువంటి రాకెట్లు నాగుడు బాగుతాయేమో, గాజా మీద పడుతున్నటువంటి రాకెట్లు విరమించుకునే అవకాశం ఉందేమో, కానీ ఇంటి నుంచి వచ్చేటటువంటి రాకెట్లు మాత్రం విరమించబడు. భార్యతో పోరు ఎడతెగక పడుచున్న బిందువులతో సమానం అన్నారు. కాబట్టి సేవ ఎవరైతే నిజంగా ఏ స్త్రీ అయితే మరి ప్రత్యేకంగా ఇట్లా మనము వేరే స్థలాలకు పరిచయకో ప్రార్థనకు పోయినప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉండి ప్రార్థన చేస్తారు చూడు, ఇండైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఎంత అభిషేకం పొందుకుంటావో, ఇక్కడ ఎంత ఆత్మచేత నింపబడతావో అక్కడ ఆమె కూడా అంతే ఆత్మచేత నింపబడుతుంది. బికాజ్ మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఇక్కడ ఈయన ప్రార్థనలో ఉంటే ఆమె ఇంకా మాలోకంలో ఉందనుక అక్కడ ఆమెకేం నింపుతాడు దేవుడు. భర్త మీద చింతతో ఉండొద్దు, పిల్లల మీద చింత ఉండొద్దు. ఏక శరీరమైనారు మీరు వివాహం ద్వారా. కాబట్టి నా భర్త అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా ఇక్కడ ప్రార్థన చేయాలి. నా భర్త అక్కడ పరిచర్యలో ఉన్నాడు, నేను ఇక్కడ పరిచర్య ఫలింపజేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. అది ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి స్త్రీల లక్షణం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆత్మచేత నడిపించబడుతున్నాడు. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులై ఉన్నారు. ఈ కుమారులను దేవుడు గద్దిస్తాడంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలుపప్పులు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బిజులే. కానీ అసలు కుమారులు అవ్వాలంటే వాడు ఎట్లయితే చెప్పండి? ఒట్టిన కుమారుడు అయిపోతాడా? వాడు ఆత్మచేత నడిపించబడ్డప్పుడు కుమారుడు అవుతాడు. వాడు పరిశుద్ధాత్మచేత గైడ్ చేయబడకుండా, ఆత్మచేత నడిపించబడకుండా అస్తమానము వాడి తలంపుల చేతనో, వాడు ప్రేమించిన పిల్ల చేతనో, లేకపోతే భార్య చేతనో, భర్త చేతనో, మామ చేతనో, అత్త చేతనో, తల్లిదండ్రుల చేతను నడిపించబడే వాళ్ళు కొందరు ఉంటారు. ఏంటండి చాలామంది విచిత్రము. సరస్ పాస్టర్ గారు నేను చాలామందికి మేము వ్యక్తిగతంగా మాట్లాడిన మనుషులం కాబట్టి, బాబు నువ్వు పలానా పిల్లలు పెళ్లి చేసుకోరంటే, లేదన్నా మా అమ్మ గా పిల్లని. ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఇప్పుడు మీ అమ్మ చేత నడిపించబడుతున్నావు. మీ అమ్మ ఎవరి చేత నడిపించబడుతున్నదంటే ఆమె ఎక్కడ ఇంకొక దురాత్మ నడిపిస్తాను. ఎందుకు? పాస్టర్ గారికి ఉన్నంత అభిషేకము, పాస్టర్ గారికి ఉన్నంత ప్రార్థన జీవితము, పాస్టర్ గారికి ఉన్నటువంటి దేవునితో సన్నిహిత్యం మీ అమ్మకుందా? ఉంటే సంతోషం. అలాంటప్పుడు అంగీకరిస్తే పెద్ద తప్పులేదు. చాలామంది ఆత్మచేత నడిపించబడే లైన్లో లేరు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం ప్రార్థనకు, అయ్యగారి నోటికి వెళ్ళి ఆ మాట వచ్చిందో లేదో వెంటనే సరస్ పాస్టర్ గారు తీర్మానం చేసేసిండు, మనం ఖచ్చితంగా 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి ఎక్కడైనా కొత్త సంవత్సరాలు పోకన్నా ముందు. అంటే ఇప్పుడు ఎంత ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఇది. ఇప్పుడు నేను మొన్న 10 రోజులు వారం రోజులు అటే వెళ్ళిన పరిచర్యకు. ఏంటండి కొందరు భార్యను చూడకుండా 4 రోజులు ఉండలేరు, పిల్లలను చూడకుండా 4 రోజులు ఉండలేరు. విచిత్రం అనిపిస్తుంది నాకు. అది సేవకుల లక్షణం కాదు. సేవకుల లక్షణం అంటే ఏంటండి? కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? అవి విశ్వాసులకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి సేవకుని ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి క్వాలిటీస్ అవి కదా. 7వ అధ్యాయము 29వ వచనంలో
సహోదరులారా, నేను మీతో చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎప్పుడు అనుకుంటున్నాను చెప్పండి. భార్య కలిగిన వాడు నాకు భార్య లేదనుకోవాలి. అమ్మో, సునీల్ పాస్టర్ గారు చెడగొడుతున్న మొత్తం మా వాళ్ళని అనుకుంటారు ఇంటోళ్ళు. అనుకోవాలి కొనసారి. ఎప్పుడు అది అనుకునే మూమెంట్ ఎప్పుడు చెప్పండి. అంటే నువ్వు పరిచర్యకు వెళ్ళి ఆత్మచేత నడిపించబడి సువార్త సేవలో ఉన్న సమయంలో నాకు ఇప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరండి, నేను ఒక్కనే ఉన్న ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారనే జోన్లోకి నువ్వు అక్కడికి పోయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం అందరం. ఇప్పుడు మళ్ళీ మన మైండ్ అక్కడ పెడితే ఇక్కడికి వచ్చి కూడా లాభం లేదు. అది నేను చెప్తున్న పాయింట్. మనం ఇక్కడికి వచ్చినాం కదా. ఇప్పుడు నేను కూడా మా ఇంటికి పోయి వచ్చిన. మా అమ్మ కూడా తనకున్న బాధలను నాకు చెప్పుకున్నది. మరి అట్లా చెప్పేసి నా మైండ్ మా అమ్మ మీద పెట్టా, మా ఇంటి మీద పెట్టా, అక్కడ ఉన్న సమస్యల మీద పెట్టా. ఇంకెన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బిజినెస్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మొన్న 10 days వచ్చినా కదా. 10 days వరకు నా కనీసం నా కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీద కూడా ఒక్క నిమిషం కూడా రాలే. అక్కడ నవీందర్ నోట్ చూసుకుంటారని చెప్పేసి నేను ఫుల్ ఫ్లెక్స్గా అక్కడ ఉన్నా. ఎంత గిరాక్ అవుతుంది, ఏమవుతుంది, ఎట్లా నడుస్తుంది, ఏమీ అసలు అడిగింది లేదు 10 రోజుల వరకు. ఎందుకు అక్కడ అది ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఫుల్ ఫ్లెక్స్గా చేయాలి. అది నేర్చుకోవాలి భక్తి సాధనలో. మనం ఇంటికి పోయినాం అనుకో, ఫ్యామిలీ మీద ఫుల్ ఫ్లెక్స్గా కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ భార్యకి ఏం అవసరం, నీ పిల్లలకి ఏం అవసరం, నీ ఇంట్లో ఏం అవసరం, సరుకులు అవసరమా, కుటుంబ పోషణ కొరకు ఏం అవసరం, పిల్లల ఫీజులు అవసరమా, లేకపోతే భార్యకి ఏం అవసరం, మా హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి కేర్. అక్కడ పోయిన తర్వాత అది ఫుల్ ఫ్లెక్స్గా కాన్సన్ట్రేషన్ చేయాలి. కొందరు ఇంటికాడ ఉన్న భార్యను పట్టించుకోరు, బయటకు వచ్చినా ఇక అసలే ఉండదు కదా. ఎక్కడున్నప్పుడు అక్కడ మనం ఏం చేయాలా, సంపూర్ణ న్యాయము చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా, ఏడ్చువాడు ఎడవనట్టును, సంతోషపడువాడు సంతోషపడనట్టును, కొనువాడు తాము కొన్నది తనది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించనట్లును ఉండవలను. అమితముగా అంటే అర్థమేం చెప్పండి. ఏంటంటే మితానుభవం అని చెప్తారు అయ్యగారు ఎప్పుడు కూడా. అన్నిట్లో మనకేముండాలి, మితం ఉండాలి. నిద్ర మితమే, తిండి మితమే. తిండి విషయంలో నేను మధ్య ఒక జోక్ క్రియేట్ చేసిన. భోజనాలు ఒక మంచి కళ్యాణి బిర్యానీ ఉంది అన్నప్పుడు ఎంత వేగంతో మనం వెళ్తున్నామో తినడానికి, అంతే వేగంతో తిన్నాక లేవాలి. అది మితంగా తినడం. ఏంటంటే ఇక్కడ పైన చెప్పిన చాలా విషయాలు. ఏడ్చువాడు ఎడనట్టును, కొన్నవాడు కొన్న తన కానట్టు అన్నీ ఉండాలా, కానీ అది నాది కాదనుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ముగిస్తా. ఒక ఎలుక ఇంట్లోకి వచ్చింది. ఒక ఎలుక ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి మనం రోజు వస్తుందని చెప్పేసి దానికి ఒక బోన్ పెట్టినాం అనుకో, ఎలకల బోన్ పెట్టినాం, దాంట్లో ఒక టమాటా పండు పెట్టి బోన్ పెట్టినాం. ఆ టమాటా పండు తిందామని ఆ ఎలుక లోపలికి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దానికి పోగానే అది లోపల పోగానే లాక్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు బోన్లో పడ్డది. ఇప్పుడు ఏం చేయాలి ఎలుక? ఆ పక్కకున్న టమాటా పండు తిందామని చూడాలనా, లేకపోతే బయటికి పోదామని? తెల్లారిందాక ఆలోచిస్తుంది. అది పక్కకే ఉంటుంది టమాటా పండు, కానీ తినడానికి దానికి ఇష్టం ఉండదు. దాని ముందున్న ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంది, హౌ టు ఎస్కేప్. ఇక్కడ నుంచి ఎట్లనే బయటికి. అది వైరాగ్యం అంటే. మన పక్కకే ఉంటాయి అన్నీ తిందామనిపించేటి. ఏంటండి అట్లా తినుకుంటూ పోతే మనకు మరి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సో శరీరానికి కావాల్సినవి కొన్ని రకరకాలుగా మరి మనల్ని వేధిస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి, ఈ వైరాగ్యం అనేది ఎప్పుడైతే మన మనసుకు వస్తుందో అప్పుడు ఏమంటామంటే ఎక్కడికి వచ్చినా అక్కడ ఫుల్ ఫ్లెక్స్గా ఉంటాం. ఎక్కడున్నాడా ఫుల్ ఫ్లెక్స్ ఉంటుంది. అంతే ఇక్కడ ఉండి మనం ఇంకేదో అనుబంధంతో ఉన్నాం అనుకో, అట్లా మనం ఎన్ని స్థలాల పోయి ప్రార్థన చేసినా అభిషేకం చేత నింపబడదు. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఇక్కడనే మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఆరాధిస్తే సడన్లీ హిట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా జీవితంలో చాలాసార్లు జరిగింది. సడన్గా దేవుని యొక్క శక్తి నేను ముందుకు, సడన్గా ఒక తెల్లని దర్శనము నా ముందుకు రావడం, దగ్గర మెరిసిపోతున్న దర్శనాలు నా ముందుకు రావడం. చాలాసేపు మోకాళ్ళ మీద ఉండి నేను ఏం చేస్తా తెలుసా, నేను 2017 సంవత్సరం అంతా ఒక తీర్మానం, జనవరి నెలలో. ఏందా తీర్మానం అంటే, ఈ సంవత్సరం అంతా 4 రోజులు మోకాళ్ళ మీద ఉండాలని డైలీ.
ప్రతిరోజు 4 గంటలు మోకాళ్ళ మీద ఉండాలని తీర్మానం యాక్చువల్. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు చేసిన వితౌట్ ఫెయిల్. ఎవరు చచ్చిపోయినా, ఎవరు బతుకుని, ఎవరు పెళ్ళైనా కానీ సంబంధం లేదు. రోజు 4 గంటలు నిలువు మోకాళ్ళ మీద గడపాల తీర్మానం తీసుకున్నా. 4 గంటలు ఏం చేస్తామా మోకాళ్ళ మీద అంటే ఏం లేదు, నా కాన్సన్ట్రేషన్ దేవుని దగ్గర కుదుర్చుకోవడమే. ఏంటండి అక్కడ మనం ఏదో గంటకు ప్రార్థన విజ్ఞాపన ఉండదు. ప్రభువా నా కాన్సన్ట్రేషన్ కుదరాలి నీ సన్నిధిలో. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆ కిటికీని చూడండి అనుకో, అందరు కిటికీని చూస్తారు. కానీ ఆ కిటికీలో ఒక ఐటెం పెట్టినా దాన్ని చూడండి అని చెప్పిన అనుకో, అప్పుడు ఐటెం మీకు ఎట్లా అనిపిస్తుంది? కనిపించదు. నాకు అనిపిస్తుంది ఐటెం నేను పెట్టినా కాబట్టి, మీకు కనిపించదు. చాలాసేపు చూసిన తర్వాత దీక్ష చూస్తే పలానా ప్లేస్లో ఉందని చెప్పడం వల్ల మీరు ఎంతసేపు కాన్సన్ట్రేషన్గా చూస్తే అంత త్వరగా మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. కాన్సన్ట్రేషన్ లేకపోతే సో ఏకాగ్రత అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యము. మనము ఈ 2 రోజులు ఏం ఉద్దేశంతో ఇప్పుడు ప్రేయర్ అయిన తర్వాత మనం కొన్ని కీలకమైన ప్రార్థన అంశాలు నేను స్వరాజ్ పాస్టర్ గారు అనుకున్నాం. ఈ అంశాలను బట్టి మనం దేవస్థానంలో రోధిస్తే బాగుంటుంది. అందులో ఒకటి మనం ఎటువంటి నేను ఇది కొనాలి, అది కొనాలి, అందరి ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, నా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, అందరికి పెద్ద కారు ఉండాలి, నా దగ్గర కారు ఉండాలి, అందరు మంచి బట్టలు వేస్తారు, నేను మంచి బట్టలు వేయాలి, అందరు బంగారం పెడతారు, నేను బంగారం పెట్టాలి. ఈ యూటి మీదనే ఉన్న వాడు ఇప్పుడు ఈ కొరింథీ 7:29 ఎన్నడికి రాడు. కాబట్టి దేవుని బిడ్డలారి రాత్రికాల సమయంలో ఇది ఒకటే మనం ఈరోజు ప్రార్థన. ప్రభువా ఈ 2 రోజులు ఫుల్ ఫ్లెక్సిబుల్గా నేను కేవలం నీ మీద నా కాన్సన్ట్రేషన్, నేను కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఏం చేసినా నీ మీద నా కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీ ఎదురుండి ఒక దర్శనం నాకు దయచేయి. వి నీడ్ అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. మేడగది అనుభవం కిందకి మనం వెళ్దాం. ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ చేత మనం నింపబడదాం. ఒక్కొక్కరు 1000 మందిని 10,000 మందిని తరిమేవారిగా, అంధకార దయ్యపు శక్తుల్ని తరిమేవారిగా తయారు కావాలి. సో ఇటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునేటటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి. ప్రభుచితం అయితే రవితేజ గారు కూడా అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ మనం నారాయణఖేడ్లో కూడా కొత్త సంవత్సరంలో కూడా మనం పెట్టుకుందాం. ఈ పాత సంవత్సరంలో ఇది అయిపోయిన తర్వాత న్యూ ఇయర్లో కూడా అవసరమైతే ఒక 3 రోజులు కేవలం మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి మనము కంటిన్యూస్గా మనము కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్తే దేవుని కార్యాలను మనం ఖచ్చితంగా చూస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మేము నీ ఆత్మచేత నడిపించబడే వారు ఉండాలి. నిత్యుడగు ఆత్మచేత నీవు నిర్దోషిగా నిష్కల్మషుడిగా అప్పగించుకున్నావు సిల్వకు. మేము కూడా ఆత్మచేత నడిపించబడాలి. అట్టి కార్యం జరిగించనంటూ మనము ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు దీవించు.